హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ రూటెడ్. ఎస్, నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాను. అండ్ ఈ వీడియోతో నా యూట్యూబ్ జర్నీని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు సాటర్డే రోజు ఈ సాటర్డే వ్లాగ్ అనుకోవచ్చు. ఈరోజు నేను ఏం చేశాను అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈరోజు నేను పొద్దున్నే లేచి ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద డే అయిపోయింది. మేము లంచ్ కూడా చేసేసాము. తర్వాత నేను క్విక్గా మేకప్ చేసుకుంటున్నాను. ఏం లేదు, ఓన్లీ ఫ్యూ ఐటమ్స్ తోటి నేను మేకప్ చేసుకుంటున్నాను. నేను మేకప్ వీడియోస్ నేను తర్వాత ఫ్యూచర్ వీడియోస్లో అగైన్ నేను పోస్ట్ చేస్తాను. నా ప్రోడక్ట్ ఫేవరెట్స్, తర్వాత ఏమేం ప్రోడక్ట్స్ వాడాలి, స్కిన్ కేర్ టిప్స్, ఇవన్నీ నేను ఫ్యూచర్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దెన్ మేము లంచ్ చేసేసాం కాబట్టి నేను మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే బయటకు వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ బయట నుంచి ఇంటికి వచ్చాక నేను మళ్ళీ ఓవర్వెల్మ్గా ఫీల్ అయిపోతాను క్లీన్గా లేకపోతే. సో ఫస్ట్ నేను నా కిచెన్ కౌంటర్ టాప్స్, తర్వాత డిష్ వాషర్ని లోడ్ చేసేసుకొని ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ బయట నుంచి ఇంటికి వచ్చాక ఐ ఫీల్ కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ దెన్ నేను క్విక్గా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. సో ఇది ఆల్రెడీ సమ్మర్ ఇంకా అయిపోతుంది. ఆల్రెడీ లిటిల్గా బ్రీజ్ స్టార్ట్ అయిపోయింది ఆటమ్కి. సో నాకు కొంచెం మన సమ్మర్లో డ్రెస్సెస్ వేసుకున్నట్టు ఇంకా వేసుకుందాం, లాస్ట్లో మళ్ళీ నెక్స్ట్ ఇయరే వేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని నేను ఈ డ్రెస్ వేసేసుకున్నాను. అండ్ వెంటనే మేము ఒక మాల్కి వెళ్ళిపోయాము. మా ఇంటి పక్కనే ఉంటుంది మాల్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అన్నీ లైక్ కావాల్సిన ఎసెన్షియల్ బట్టలు, మేకప్, తర్వాత మనకి గ్రోసరీస్ అన్నీ ఉంటాయి చిన్న మాల్లో. సో నేను H&Mకి ఫస్ట్ వెళ్తున్నాను. ఇక్కడ నాకు ఆటమ్ కలెక్షన్ ఇంకా ఏముందో అనేది, మా పాప రాను అని అక్కడే ఉండిపోయింది. ఎందుకంటే తనకు అక్కడ ప్లే ఏరియా కనిపించింది, అక్కడ ప్లే ఏరియాలో ఆడుకుందామని. బట్ మా హస్బెండ్ ఇంకా తీసుకొచ్చాడు, తర్వాత ఆడిపిద్దామని. అండ్ మా పాపకు కూడా కొన్ని బట్టలు తీసుకోవాలి. అండ్ నేను కొన్ని ప్యాంట్స్ చూశాను, తర్వాత బ్యాగ్స్ చూశాను, కొంచెం షూ కలెక్షన్ చూశాను. అండ్ నేను కొన్ని అన్నీ నచ్చలేదు, కొన్ని తీసుకున్నాను. నేను మీకు మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఏం తీసుకున్నాను. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. పాపకి కూడా కొన్ని హుడీస్, స్వెట్ షర్ట్స్ ఇలాంటివి తీసుకున్నాము. అండ్ నేను కూడా ఒక హుడీ అండ్ తర్వాత కొన్ని ప్యాంట్స్, టీషర్ట్స్ తీసుకున్నాను. తర్వాత H&Mలో అయిపోయిన తర్వాత పక్కనే C&A ఉంది. సో C&A ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని మా ఫ్రెండ్స్ చెప్తే అక్కడికి వెళ్ళాము. అండ్ మా ఫ్రెండ్స్ కూడా కలిసారు నాకు. మేము కలిసి మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము. సో ఇక్కడ C&A అని ఒక షాప్ ఉంది. ఈ షాప్లో మనకి కలెక్షన్స్ ఉన్నాయని, కలెక్షన్స్ చాలా ఉంటాయని వెళ్తే నాకు అంతగా నచ్చలేదు ఈసారి. అండ్ అంతా షాపింగ్ చేసిన తర్వాత అన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేసి షాపింగ్ అయిపోయిన తర్వాత 8 o'clock అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో బయటకు వచ్చి చూస్తే ఫుల్ ఆల్రెడీ మాకు అక్కడే ఆకలి స్టార్ట్ అయిపోయింది నాకు. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక్కడ వియత్నమీస్ వీగన్ రెస్టారెంట్ అని ఒకటి ఉంది. నాకు యాక్చువల్గా నేను వెజిటేరియన్. సో ఈ మధ్య నేను చాలా వీగన్ రెస్టారెంట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్లోని ఈ రెస్టారెంట్ నేను ఫైండ్ అవుట్ చేసుకున్నాము. అండ్ దెన్ ఇక్కడికే వచ్చాము. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఫుల్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్స్. పాపం మా వల్ల దేవర్ లైక్ ఈటింగ్ వీగన్ ఫుడ్. థ్యాంక్ యూ మధు అండ్ ప్రవీణ్. సో యా, ఇక్కడ మేము ఈ డ్రింక్స్ ఆర్డర్ చేసాము. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో మా పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పేసి కలర్ఫుల్గా. సో అట్లా ఈ డ్రింక్స్ చాలా 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 బాగున్నాయి. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న వీగన్ రెస్టారెంట్స్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వీగన్ చికెన్, వీగన్ సీ ఫుడ్ ఉంది, తర్వాత నూడిల్స్, సో థాయ్ స్పెషల్స్ అనమాట. మొత్తం చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ తిన్న తర్వాత వి గాట్ టు నో దట్ ఇక్కడ ఒక ఫెస్ట్ జరుగుతుంది. ఈ ఫెస్ట్ చాలా బాగుంటుంది అని విన్నాము. సో ఈ ఊరు మాకు జస్ట్ 5 kilometers. బట్ నేను ఎవ్రీ సీజన్ ఇక్కడ ఒక ఫెస్ట్ జరుగుతూనే ఉంటుంది. అంటే మనకి స్ప్రింగ్, తర్వాత ఆటమ్, సమ్మర్ అండ్ క్రిస్మస్, ఇట్లా ఎవ్రీ సీజన్కి మనకి ఫెస్ట్లు చాలా బాగా జరుగుతాయి ఈ చిన్న టౌన్లో. కానీ నేను ఏ రోజు రాలేదు, బట్ ఈరోజు ఇట్లా ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. సో అట్లా వెళ్ళాము. తిన్న తర్వాత వాకింగ్ చేసుకుంటూ మా పాప కూడా చూసి చాలా ఎంజాయ్ చేసింది. సో తను కూడా చాలా రైడ్స్ అన్నీ ఎక్కింది, కొన్ని అంటే పిల్లల రైడ్స్. అండ్ మేము, నా ఫ్రెండ్, నేను కలిసి కూడా కొన్ని ఎక్స్ప్లోర్ చేసాము. లైక్ స్కేరీ హౌస్ అండ్ ఇది లండన్ ఐ, ఇది ఒక జెయింట్ వీల్, తర్వాత ఇది నేను మా పాప కలిసి కూర్చున్నాము. అంటే నేను చాలా ఎక్స్పెరిమెంటల్ పర్సన్ కాదు, నాకు అవన్నీ ఎక్కడం చాలా భయం. సో నేను అవన్నీ ఎక్కలేదు. సో ఇలా అన్ని రైడ్స్
అండ్ ఎస్, నా సాటర్డే ఇలా గడిచింది. అండ్ మీరు కూడా మీ వీకెండ్ ఎలా స్పెండ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.